శివాజీ గారికి ఎందుకు ఇంత పనిష్మెంట్ అని నా ఆవేదన. అదే చెబుతుంది ఆమె అనసూయ గారు. ఆమె బట్టలు ఆమె ఇష్టమే. ఆమె అప్పుడు ఏం చేయాలంటే ఆమె ఇంట్లో చేసుకోవాలి. వాడు చేసుకున్నాడు సన్నాచుడు, ఆమె ఇంట్లో చేసుకోవాలి. మరి ఊరి మీద పడి నా ఇష్టం నా అందం నేను చూపిస్తానంటే మరి కుర్రోళ్ళు ఊకుంటారా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు, వాళ్ళు ఏమైనా చేస్తారు. అప్పుడు వాళ్ళని తప్పు అంటానికి లేదు. అప్పుడు కమిషన్, ఉమెన్ కమిషన్ వేయడానికి కూడా లేదు. మారాల ఉమెన్ కమిషన్ అనే వాళ్ళు పోలీస్ శాఖ వారు మారాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఏది తప్పు ఏది ఒప్పు అని ప్రశ్నించాలి. ఆమె తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? ఆమెకి ఇయ్యొద్దా? ఆమె కూడా ఇయ్యాలి కదా వార్నింగ్. ఏమా నువ్వు మన సమాజంలో బతుకుతున్నావా, అడవిలో బతుకుతున్నావా? డబ్బు ఉందనా? అసలు ఎవరు శివాజీ గారి మీద ఫిర్యాదు ఇచ్చింది? ఆయన మీద ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అసలు శివాజీ అన్న కనుక్కోవాలి. దయచేసి కనుక్కోవాలి. అసలు ఎవరు? అసలు ఆ మానవత్వం పాప ఆ దేవుళ్ళు ఎవరు? హక్కుల గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? అది తెలితే బాగాయా. దయచేసి అసలు ఎవరు ఇచ్చారు ఆయన మీద కంప్లైంట్? అది తెలియట్లేదు.